మా కోళ్ళకైతే వాటి ముందు ఎంత పౌష్టికమైన ఆహారం పెట్టినా అవి వీటికే ఎగబడతాయి. అవి ఏంటి అనుకుంటున్నారా? ఇంకేం లేదు, ఉల్లిపాయలు. ఇక్కడ చూసారా, వడ్లన్నీ పోయి ఉన్నాయి. మా చిన్నోడు పోసాడు, అయినా తినకుండా నేను ఉల్లిపాయలు కోస్తుంటే నా వెంబటే వస్తున్నాయి. ఇక చేసేది ఏమీ లేక 4 ఉల్లిపాయ ముక్కలు అక్కడ వేసాను అనమాట. వాటికి ఎంత ఇష్టం అంటే ఈ ఎర్రపిల్లని చూసారా, అదే పుంజుపిల్ల అంట. దానికైతే ఉల్లిపాయ ముక్కలు అంటే ప్రాణం. అసలు అని ఉల్లిపాయలు కూడా కట్ చేయనవద్దు, కూర్చొని వస్తూనే ఉంటుంది, పొడుస్తూనే ఉంటుంది, తీసుకునే పోతూనే ఉంటుంది. నేను కళ్ళు మూసి తెరిసేలోపు ఇక్కడైతే మా హస్బెండ్ మా చిన్నోడికని చికెన్ తీసుకొచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారండి. ఇది నాటుకోడి పుంజు మాంసం అంట. మా చిన్నోడికి చికెన్ అంటే చాలా ఇష్టం. మేము బెండకాయ ఫ్రై చేసుకున్నాము. సరే నీకు వండి పెడతాననేసరికి మా చిన్నోడైతే లేచి టీవీ చూస్తున్నాడు అనమాట. చికెన్ చూడలేదాడు ఫస్ట్. ఉల్లిపాయ కర్రీ వండుతున్నానని చెప్పాను, నాకు వద్దన్నాడు. నాకు వద్దనేసరికి అరే చికెన్ వండుతున్నాను ఆగరా అని అయితే చెప్పేసరికి కొంచెం మంచిగా ఫేస్ పెట్టి లోపలికి వెళ్ళాడు అనమాట. నేనైతే చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నాటుకోడి మాంసం కదా, చాలా గట్టిగా ఉంది. అందులోకి పుంజు మాంసం అంటే అందుకే కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఉడుకుతుందని, బాగా మెత్తగా ఉడుకుతుంది కుక్కర్లో అయితే. అసలు మా చిన్నోడైతే నాన్ వెజ్ అంటే ఫుల్గా తింటాడు. వాడు డైలీ పెట్టిన ఫుల్గా తింటాడు అనమాట. వాడికి ఇష్టమైంది నాన్ వెజ్. వాడు చికెన్ రోజు మాత్రమే కొంచెం ఒక ముద్ద అన్నం ఎక్స్ట్రా తింటాడు. మా పెద్దోడు ఉన్నాడంటే వాడు ఎగ్స్ తప్ప ఏమీ తినడు. చిన్నోడైతే ఇదేవి పాకేవి అన్నీ తినేస్తాడు. పెద్దోడు ఓన్లీ ఎగ్సే తింటాడు. ఇక్కడ చూసారా, వీడు తాగే 1 కప్పు పాలు కోసం 4 కప్పులు పాలు పెట్టాడు అనమాట. 4 కప్పుల్లో పోసుకొని మరి తాగాడు. కప్పులని గడలేక నేను చావాలి. చికెన్ వండడం చూసి ఆ స్మెల్ వచ్చి లోపలికి వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. అప్పుడే టీవీలో చిగిరి చిగిరి సాంగ్ వస్తుందంట. వేసేస్తున్నాడు. వాడికి వాళ్ళ అన్నయ్య ఊరెళ్ళాడని నేను బోరు కొట్టిందన్నాడు. తెల్లారి లేసేపటి చికెన్ వండేపటికి ఆ బోరు కాస్త దూరం అయిందనమాట. ఇక్కడైతే నేనైతే గీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వారానికి ఒక 1/4 కేజీ కన్నా కొంచెం ఎక్కువే అవుతుంది నెయ్యి. అలా మంత్లీ ఒక కేజీ నుండి కేజీన్నర చేయగలుగుతున్నాను. ఈ మంత్ అయితే 1 కేజీ అమ్మేశాను అనమాట. వీడియో ఇస్తే లైక్ చేయండి.